జరిగిన దారుణం చాలా బాధాకరమైనది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి ప్రజలకి చనిపోయిన కుటుంబాలకి మద్దతుగా మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు అందరం కలిసి ఒక వేదికగా ఈ దారుణమైన సంఘటనని చర్చించుకొని అలాగే ఆ సంఘటనలో చనిపోయిన మా జనసేన కార్యకర్త మధుసూదన్ గారికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఇది చాలా ఆవిడ చెప్తుంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి సార్. నేను ఏడ్చాను లిటరల్గా. ఇద్దరూ కూడా ఒంగోని బుర్ర కిందకి పెట్టి ప్రతిఘటించలేదు కూడా సార్. వాళ్ళు ఏమీను బుర్ర కిందకి పెట్టి ఉంటే ఆయన షూట్ చేస్తే ఆ రక్తంతో నా భుజం అంతా తడిసిపోయింది అని ఆయన పిల్లలు ట్రామాలోకి వెళ్ళిపోయారు. అది నిజంగా వింటుంటే చాలా బాధగా అనిపించింది సార్. కాశ్మీర్ని అటువంటి విధ్వంసకర సంఘటనలు జరగకుండా ఎన్డీఏ కూటమి గత 11 ఏళ్ళుగా కాపాడుతున్నారు సార్. దాన్ని నాకు చాలా గుర్తు. మేము చదువుకున్న రోజుల్లో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి కాశ్మీర్ నుంచి వచ్చింది. కాశ్మీరీ పండిట్ కుటుంబం వాళ్ళది. ఆ అమ్మాయి రోజు ఆందోళన చెందేది సార్. హాస్టల్లో మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే పేరెంట్స్ నుంచి ఏం వినకూడదు వినొస్తుందో లేకపోతే వాళ్ళ చుట్టాల నుంచి ఏం వినొస్తుందో అని చెప్పి ఆవిడ రోజు బాధపడేది సార్. చివరికి వాళ్ళ కుటుంబం ఢిల్లీ మూవ్ అయిపోయారు. ఇలా ఎన్ని కుటుంబాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీదే మాట్లాడారు, ఆ టాపిక్ మీద. ఖచ్చితంగా మనం ఒక మంచి పరిపాలన అందిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం చాలా బాధాకరం. దీనికి మేము కంప్లీట్గా ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. అలాగే చనిపోయిన కుటుంబాల వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తాం. ప్రతి రైతులకి న్యాయం జరుగుతున్నది ఈరోజు అంటే దానికి కారణం కూటమి సార్. అలాంటి మోడీ గారిని కూడా ఈరోజు అలాంటి మాటలు అంటున్నారంటే నాకు నిజంగా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. 15,000 కోట్లు ఇచ్చింది ఎవరు సార్ కట్టుకోమని? దాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి, దానికి రెవెన్యూ రావాలి, సెల్ఫ్ సస్టైన్ అవుతేనే అదొక అద్భుతమైన హైదరాబాద్లో తయారయ్యి 75% ఆఫ్ ది ఇన్కమ్ ఈరోజు బెంగళూరు కర్ణాటకకి ఇస్తుంటే హైదరాబాద్ ఏమో తెలంగాణకి ఇస్తున్నది. అటువంటి స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలని తపన పడే నాయకుల్ని ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఏం మాట్లాడాలి? మనం అలా నిశ్చేష్టులుగా చూసి వీళ్ళ మాటలకి నవ్వుకోవాలో తెలియట్లేదు. అలా మాట్లాడొద్దురా బాబు, మీరే ప్రజల మధ్యన అనవసరంగా ఒక ఎర్రిపప్పల్లా తయారవుతున్నారని వాళ్ళకి చెప్పాలో తెలియట్లేదు సార్. వాళ్ళు మారాలి సార్. మారి ప్రజాదరణ పొందాలంటే ప్రజలకు నచ్చిన పరిపాలన అందించే దిశగా ఆలోచిస్తేనే ఏమైనా జరుగుతుంది. ఇంకా ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తే ప్రజలు కంప్లీట్గా పడుకోబెట్టేస్తారు.